Welcome to Shorthand Classes. In this video, let us discuss about Chapter 5 Diphthongs. But before entering into the topic, I request you all to hit that like button and also click on the subscribe button and click on bell notification. Without any further ado, let's get started into our topic. We are in Chapter 5. As you all know, we already completed 4 chapters in shorthand. Chapter 1 consonants, Chapter 2 vowels, Chapter 3 intervening vowels and position, Chapter 4 upward and downward R and H. So we already completed the rules and practical part for those 4 chapters. In this chapter, we are going to discuss about Chapter 5, which is very important, which is diphthongs. Okay, so let us see the definition for diphthongs. A diphthong is a union of two vowel sounds in one syllable. వోవెల్ అంటే ఒకటే సిలబుల్ ఉంటుంది వోవెల్లో. లైక్ వాటిని ప్రనౌన్స్ చేసేటప్పుడు ఒకటే సింగిల్ సిలబుల్తో స్ట్రెస్ చేసి ప్రనౌన్స్ చేస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వోవెల్. వెన్ ద వాయిస్డ్ బ్రీత్ ఈస్ సెంట్ త్రూ our vocal cord without stopping it, then we have a vowel. As you know, the definition goes on like that for vowel. Whereas for diphthong, a diphthong is a union of two vowel sounds in one syllable. ఒక సిలబల్లో మనం రెండు వోవెల్స్ చదువుతుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఉందనుకోండి, ఇది ఒక డిప్థాంగ్. ఐ ఇస్ ఎ కైండ్ ఆఫ్ డిప్థాంగ్. ఈ ఐలో ఆ ఉంటుంది ప్లస్ ఈ ఉంటుంది. ఆ అనేది ఒక వోవెల్, ఈ అనేది ఒక వోవెల్. ఆ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వోవెల్, ఈ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వోవెల్. ఇఫ్ యూ మిక్స్ బోత్ ఆఫ్ దీస్ వోవెల్స్, then we can get I. A plus E, I. Am I right? After that we have ow. Ow is also kind of vowel. So in this ow, a plus u. Ow. Okay, ow. Two vowels, it's a mixture of two vowels, then we have a diphthong. So here we'll get ow. In the same manner, I also, a plus e, I, u plus u, u. Likewise, the two vowels coming together and forming the one particular sound is called as diphthong. No doubt, right? So once again, see the diphthong definition. A diphthong is a union of two vowel sounds. So first of all, what do you mean by diphthong? Dipthong. Okay, D means two. Am I right? D ante die anamata. Die ante always remember two. And thong means sound. Okay, two sounds together and pronouncing is called as a diphthong. No doubt in this scenario. Okay, let us see further. Diphthongs. There are four common diphthongs, namely అయితే షార్ట్ హ్యాండ్లో మనకి ఫోర్ కామన్ డిప్థాంగ్స్ ఉన్నాయి. దే ఆర్ ఐ, ఔ, ఆయ్ అండ్ యు. ఏమేమి ఉన్నాయి? ఐ, ఔ, ఆయ్, యు. వన్స్ ప్రొనౌన్స్ అలాంగ్ విత్ మీ. ఐ, ఔ, ఆయ్, యు. ఐ, ఔ, ఆయ్, యు. So these are all four different kinds of diphthongs which we have in shorthand. సో అయితే వీటికి మనం ఒక సపరేట్ ప్రిస్క్రైబ్డ్ సింబల్తో మెన్షన్ చేస్తాం. లైక్ వోవెల్స్ మనము ఆ అంటే హెవీ డాట్తో, ఏ అంటే హెవీ డాట్, ఈ మీన్స్ హెవీ డాట్, ఆ మీన్స్ హెవీ డాష్, ఓ మీన్స్ హెవీ డాష్, ఊ మీన్స్ హెవీ డాష్. సో అదేవిధంగా షార్ట్కి ఆ అంటే లైట్ డాట్, ఏ లైట్ డాట్, ఈ లైట్ డాట్, ఆ లైట్ డాష్, హ లైట్ డాష్, ఊ లైట్ డాష్. గాట్ ఇట్? వోవెల్స్ గుర్తుకొచ్చాయా? ఇవి లాంగ్ వోవెల్స్, ఇవన్నీ షార్ట్ వోవెల్స్. వోవెల్స్, కాన్సనెంట్స్, డిప్థాంగ్స్ ఇవి అస్సలు మర్చిపోవద్దు. బికాస్ దీస్ ఆర్ ఆల్ ది బేసిక్స్ అనమాట, పిల్లర్స్ అనమాట. వెన్ యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్, వెన్ యూ వాంట్ టు రైట్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ షార్ట్ హ్యాండ్, యూ నీడ్ టు బి వెరీ కీన్ అండ్ వెరీ పర్టికులర్ అండ్ వెరీ, అంటే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలని నా ఉద్దేశం. లైక్ లిజన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ మీరు చాలా బాగా రాయగలుగుతారు. ఓకేనా? షార్ట్ హ్యాండ్ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అసలే. సో మేక్ ష్యూర్ యూ విల్ ప్రాక్టీస్ ఇట్ విత్ అట్మోస్ట్ పేషెన్స్, పర్ఫెక్షన్ అండ్ రెగ్యులర్ వాట్ వి సే కరెక్ట్నెస్ అనమాట. కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి మీరు ప్రాక్టీస్ చేసింది. సో హియర్ ఐ, హౌ, ఆయ్, యూ యాజ్ హర్డ్ ఇన్ ద సెంటెన్స్ ఐ నౌ ఎంజాయ్ మ్యూజిక్. అయితే మనకి 1 minute, let me erase this all. Okay, here you can see I, how, oi and you. We have four diphthongs. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనకి సెంటెన్స్ ఇచ్చాడనమాట. ఐ నౌ ఎంజాయ్ మ్యూజిక్.
Like for long vowels we had na, like pa may we all go to for long vowels, and that pen is not much good for short vowels. Just to remember the sentences and sound anamata. So here also has given I how or you, I now enjoy music. ఐలో ఐ సౌండ్ వస్తుంది, నవ్లో ఔ సౌండ్, ఎంజాయ్లో ఆయ్ సౌండ్, మ్యూజిక్లో యూ సౌండ్. ఐ రైట్? సో టు రిప్రజెంట్ దీస్ టు రిప్రజెంట్ దీస్ సౌండ్స్, ఈ డైఫోన్ సౌండ్స్ వీ హ్యావ్ వన్ సింబల్. ఓకే, లైక్ వోవెల్స్కి హెవీ లైట్ ఏ విధంగా ఉన్నాయో మనకి డాట్ డాషెస్, ఇదే విధంగా ఈ డిప్థాంగ్స్కి కూడా దెర్ ఆర్ సర్టన్ సింబల్స్. లెట్ మీ రైట్ ఆల్ దోస్ సింబల్స్. ఐ ఉందనుకోండి, ఓకే, లెట్ మీ రైట్ లైన్ ఇయర్. ఓకే, ఐని మనము ఈ సింబల్తో, ఓకే, నార్మల్గా లైట్ స్ట్రోక్, ఓకే, స్మాల్గా అబౌవ్ ద లైన్, ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, చిన్నగా మనం హాఫ్ గ్రామ్లోకి రాస్తాం కదా, హాఫ్ గ్రామ్లోకి రాసి కొంచెం పైకి, ఓకే, లైక్ చిన్నగా టిక్ ఇట్లా స్మాల్ డౌన్ వన్, ఓకే, వి షేప్ ఉంటుంది, అది చిన్నగా అబౌవ్ ద లైన్ రాసారనుకోండి, దట్ విల్ బికమ్ ఐ అనమాట. ఇది ఒక 1 పేజ్ ప్రాక్టీస్ చేయండి మీరు, ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో. సో ఆఫ్టర్ దట్ ఔ వచ్చేసి మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఆన్ ద లైన్, అది ఓకేనా. ఈ ఐ అనేది ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఔ అనేది థర్డ్ ప్లేస్. అది ఏ విధంగా రాయాలంటే దీన్ని ఫ్లిప్ చేసామనుకోండి, ఐని ఫ్లిప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో స్మాల్గా చిన్నగా ఉండాలి, లైట్ స్ట్రోక్, ఇదంతా గుర్తుపెట్టుకోండి. హౌ, ఔ, 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 హౌ, ఔ, ఔ, హౌ, హౌ. గోట్ ఇట్? సో ఇది ఫస్ట్ ప్లేస్ ఏమో ఐ, థర్డ్ ప్లేస్ ఏమో హౌ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయ్ ఉంది ఇక్కడ, అది ఆయ్ మనకి థర్డ్ ప్లేస్ అనమాట. ఆయ్ మనం ఏ విధంగా రాయాలంటే స్లోపింగ్లో ఉండాలన్నమాట. కొంచెం ఇట్లా యాండ్ ఉంది కదా మన గ్రామలో, యాండ్ గ్రామీలోకి ఏ విధంగా రాస్తాం, ఇట్లా పైకి వెళ్తాం, ఆ విధంగా వెళ్ళి పెన్సిల్ లిఫ్ట్ చేయకుండా కిందికి రావాలి, ఇట్లా స్లోప్ అనమాట, కొంచెం ఇట్లా పడుకోబెట్టి కిందికి తీసుకురావాలి. దీన్ని మనం ఇట్లా స్ట్రైట్గా రాసి కిందికి దేవద్దు, రాంగ్ అది. సో ఇట్లా స్ట్రైట్ ఉంటే రాంగ్, ఇట్లా దీన్ని మనం పైకి యాంగిల్కి వెళ్ళి కిందికి రావాలి, దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ ఫార్మాట్ అనమాట. ఆయ్, 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 ఆయ్. గాట్ ఇట్? నో డౌట్ రైట్? మీరు స్పీడ్లో రాసేటప్పుడు పర్లేదు, లైక్ ఇట్లా పెట్టి ఇట్లా రాసినా మీకు కనిపించాలి అంతే. యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు అండర్స్టాండ్ దట్ వన్. మీరు రాసింది మీరు మళ్ళీ మీరు చదివే స్టేజ్లో ఉండాలి. సో దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఇన్ షార్ట్ హ్యాండ్. నెక్స్ట్ చూసినట్లయితే యూ అనమాట. యూ మనకి థర్డ్ ప్లేస్. అది ఏ విధంగా అంటే నార్మల్గా యూ మనం ఈ విధంగా రాస్తాము, దాన్ని చిన్నగా ఫ్లిప్ చేసి ఆన్ ద లైన్ ఇట్లా, ఓకే, థర్డ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే దాన్ని త్రూ ద లైన్ రాయలేం కాబట్టి ఇట్లా ఆన్ ద లైన్ రాస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ థర్డ్ ప్లేస్ డిప్థాంగ్. యూ చిన్నగా లైట్ స్ట్రోక్ మొత్తం, యూ ఫ్లిప్ చేసి ఇట్లా రాయాలి, యూ, 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 యూ. గాట్ ఇట్? ఇది థర్డ్ ప్లేస్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దేర్ ఈస్ నో సెకండ్ ప్లేస్ దిప్తాంగ్. దెర్ ఈస్ నో సెకండ్ ప్లేస్ దిప్తాంగ్. సెకండ్ ప్లేస్ దిప్తాంగ్ లేదు, ఓన్లీ ఫస్ట్ ప్లేస్ ఉంది, థర్డ్ ప్లేస్ ఉంది, మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఉంది, థర్డ్ ప్లేస్ ఉంది. సో మీకు రూల్స్ తెలుసు, పొజిషన్ అది అంతా కామన్. పొజిషన్ ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? అబౌవ్ ద లైన్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. థర్డ్ ప్లేస్ వచ్చినప్పుడు త్రూ ద లైన్ రాయాలి స్ట్రోక్. ఏ అవుట్లైన్ రాయాలి వర్డ్లో, అందులో ఫస్ట్ ఉండే డౌన్ స్ట్రోక్ కానీ అప్ స్ట్రోక్ కానీ మనం కన్సిడర్ చేయాలని చెప్పి ఆల్రెడీ వోవెల్ చాప్టర్ చెప్పేటప్పుడు అండ్ ఇంటర్వ్యూనింగ్ వోవెల్ చాప్టర్ చెప్పేటప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో నా ఫస్ట్ ప్లేస్ అంటే అబౌవ్ ద లైన్, థర్డ్ ప్లేస్ అంటే టిఎల్ త్రూ ద లైన్. ఓకే, ఇక్కడ ఆన్ ద లైన్ అనేది లేదు. దిప్తాంగ్స్లో సెకండ్ ప్లేస్ వోవెల్ దిప్తాంగ్ అసలు లేదు. జస్ట్ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, as you could see the 32 sentence here, the signs for I and oi are written in the first place. Okay na, I sign ఇంకా oi sound, okay, I sign ఇంకా oi sign are written in the first place, and the signs for au and you are written in the third place. Okay na, au and you ఇవి రెండు మనము థర్డ్ ప్లేస్లో రాయాలని చెప్తున్నాడు. So let us see the examples. Okay, let us see the examples. So if you see the word tie, in this tie you could see we have only one consonant, that is t. t తర్వాత ఏమొస్తుంది మనకి?
డిప్థాంగ్ వస్తుంది. ఐ అనే డిప్థాంగ్. అది కూడా ఒక వోవెల్ టైపే, ఎందుకంటే 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి అందులో. వి హ్యావ్ 2 వోవెల్స్ ఇన్ దట్. సో ఐ ఈజ్ అ డిప్థాంగ్. సో ట్ ఐ, టీ పక్కన ఐ వస్తుంది. ఐ ఏ ప్లేస్ డిప్థాంగ్ మనకి? ఐ ఈజ్ ఏ ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్. ఆమ్ ఐ రైట్? ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? వేర్ వీ టు రైట్? అబౌవ్ ద లైన్. వెరీ గుడ్. అబౌవ్ ద లైన్ టీ ఐ కెన్ రైట్, రైట్? సో టీ ఐఎమ్ రైటింగ్ అబౌవ్ ద లైన్. So now you see, diphthong is following to T. So this is preceding, that is following. Okay, preceding following దగ్గర చాలా మంది చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మెనీ స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ preceding and following. Don't get confused. This side is called as preceding, that side is called as following. Okay, P I wrote here, right? This is called as following. So your T కి ముందు there is no vowels. Preceding side ఏం లేవు. టీకి తర్వాత వోవల్, సారీ, డిప్థాంగ్ ఉంది. డిప్థాంగ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ వోవెల్ బికాస్ యూనియన్ ఆఫ్ 2 వోవెల్స్ ఉన్నాయి అక్కడ. దట్స్ వై డిప్థాంగ్. ఐ ఫస్ట్ ప్లేస్ కాబట్టి టీకి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ ప్లేస్లో ఐ డిప్థాంగ్ పెట్టేసుకున్నారు అనుకోండి చిన్నగా, అంతే. ఫస్ట్ టీ చదివి ఐ చదవండి. సో ఫస్ట్ కాన్సనెంట్ ఫామ్ చదివినాక తర్వాత వోవెల్, సారీ, డిప్థాంగ్ సౌండ్ చదవాలి. ఒకవేళ ప్రిసీడింగ్ సైడ్ డిప్థాంగ్ ఉందనుకోండి, ఫస్ట్ డిప్థాంగ్ చదివి టీ చదివి ఫాలోయింగ్ సైడ్ ఉన్న డిప్థాంగ్స్ కానీ వోవెల్స్ కానీ చదువుతూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసి, టైం. టైంలో మనకి టీ ఉంది, ఎం ఉంది, కాన్సనెంట్స్. వీ హ్యావ్ టీ అండ్ ఎం, అంతే కదా? సో టీఐఎంఈ, టైంలో ఫస్ట్ వినిపించే డిప్థాంగ్ ఐ. టీ పక్కన హై అనే సౌండ్ యూ ఆర్ ఏబుల్ టు హియర్ ఆఫ్టర్ టీ. సో హై ఈజ్ అ ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్. ఫస్ట్ ప్లేస్ డిప్థాంగ్. సో ఐ నీడ్ టు రైట్ అబౌవ్ ద లైన్. సో ఇక్కడ మనకి టీ ఉంది, ఎం ఉంది. ఇన్ దిస్ 2 strokes, above the line, which stroke I need to write? I should write T or M? Can anyone tell? Yes, we should write T above the line because ఫస్ట్ ఉండే అప్ స్ట్రోక్ డౌన్ స్ట్రోకే మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మనకి హారిజెంటల్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇగ్నోర్ చేసేయండి. గో టు నెక్స్ట్ స్ట్రోక్, సి వెదర్ ఇట్ ఈస్ డౌన్ స్ట్రోక్ ఆర్ అప్ స్ట్రోక్. అండర్స్టూడ్? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు థర్డ్ చాప్టర్ ఇంటర్వ్యూనింగ్ చాప్టర్ వినండి, ఇట్ విల్ బి క్లారిఫైడ్. సో అబౌవ్ ద లైన్ కాబట్టి టీ అబౌవ్ ద లైన్ రాసి దానికి ఎం రాశాను. లైట్ స్ట్రోక్, ఓకేనా? టీ లైట్ స్ట్రోక్, ఎం కూడా లైట్ స్ట్రోక్. అబౌవ్ ద లైన్ అంటే పైన రాయాలి, గ్యాప్ ఉండాలి కొంచెం ఇక్కడ. ఇప్పుడు టీకి తర్వాత ఉంది ఓవల్ అంటే ఫాలో అవుతుంది. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ టు టీ. సో ఫాలోయింగ్ సైడ్ ఆఫ్ టీ ఫస్ట్ ప్లేస్ ఈస్ హియర్ ఓన్లీ, రైట్? హియర్ ఐ విల్ పుట్ దట్ ఓవెల్, సారీ, డిప్థాంగ్. గాట్ ఇట్? టైమ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టాయ్. ఇన్ దిస్ టాయ్ వీ హ్యావ్ టీ, ఓన్లీ వన్ కాన్సనెంట్. After that we have oi. Oi is a diphthong. It is a first place diphthong. So I need to write oi అనేది ఫస్ట్ ప్లేసే కదా, ఇది థర్డ్ ప్లేస్, ఇది కూడా థర్డ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్ కాబట్టి టీ అబౌవ్ ద లైన్ రాస్తా. టీకి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఇట్టే కదా, సింబల్ విల్ చేంజ్ ఇయర్. ఈ సింబల్ పెట్టాలి, ఆయికి ఉండే సింబల్ ఐ నీడ్ టు పుట్. సో ఇట్ ఆయి సింబల్ విల్ లుక్ లైక్ దిస్, అంతేనా? సో ఫస్ట్ ప్లేస్లో పెట్టాం టాయ్. నెక్స్ట్ వీ హ్యావ్ టాయిల్. సింపుల్, టీ దానికి ఎల్ యాడ్ చేయాలి, టీ పక్కన ఆయిల్, టాయిల్. గాట్ ఇట్? సో నెక్స్ట్ వీ హ్యావ్ కౌ. కౌలో చూడండి ఓన్లీ కే ఒకటే ఉంది కాన్సనెంట్ మనకి, ఓన్లీ వీ హ్యావ్ కే కాన్సనెంట్, ఓన్లీ వన్ ఉంది. ఆఫ్టర్ కే వీఆర్ గెటింగ్ diphthong ఔ. ఔ ఈజ్ విచ్ ప్లేస్ diphthong? ఔ ఈజ్ అ థర్డ్ ప్లేస్ diphthong. సో థర్డ్ ప్లేస్ diphthong, కేని మనం త్రూ ద లైన్ రాయలేము. వీ కాంట్ రైట్ కే త్రూ ద లైన్, విల్ రైట్ ఆన్ ద లైన్ ఓన్లీ. కే ఆన్ ద లైన్ ఓన్లీ విల్ రైట్, బట్ diphthong విల్ పుట్ ఆఫ్టర్ కే బికాస్ కేకి ఫాలో అవుతుంది. సో దిస్ ఇస్ ప్రిసీడింగ్, దిస్ ఇస్ ఫాలోయింగ్. సో ఫాలోయింగ్ థర్డ్ ప్లేస్ ఓవల్ diphthong, no? So this is 1 2 3. Here I'll put that औ diphthong. औ का diphthong यहाँ लगाना, के औ, के औ, okay, on the line. K is light stroke, don't get confused. After that we have cowed. In cowed we have K and D. Two strokes we have, K light stroke, D heavy stroke. Now you see ఔ is a again third place diphthong. So third place వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? We need to write through the line. Through the line I should write K or D? Yeah, I should write D. So D మనకి through the line కనిపించాలంటే K I'll write from here, K I'll write from here, and after that I will attach D to it. K light stroke, D heavy stroke. Are you able to see the difference? So K కి vowel follow అవుతుంది, ఔ, సారీ, diphthong. ఐఎమ్ గెటింగ్ vowel again and again, but it's diphthong. K కి diphthong ఫాలో అవుతుంది. 1 2 3 ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ. సో ఇక్కడ వస్తే ఏమవుతుంది? ఇంటర్వ్యూన్ అవుతుంది. మనం వొవెల్లో ఇంటర్వ్యూన్ రూల్ ఏదైతే ఫాలో అవుతామో డిప్థాంగ్స్లో కూడా ఫాలో అవ్వాలి కంపల్సరీ. సో అవి ఇక్కడ వస్తుంది కాబట్టి అక్కడ రాయలేము, ఇంటర్వ్యూన్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ స్ట్రోక్ ప్రిసీడింగ్,
థర్డ్ ప్లేస్లో ఈ ప్లేస్లో ఔ డిప్తాంగ్ పెట్టేయాలి. నౌ రీడ్ ఖ, ఆఫ్టర్ దట్ ఔ, ఆఫ్టర్ దట్ డి, then it will become cowed. Got it? No doubt, right? Next we have dew. So here dew, we have D, only D. After that we have U diphthong. U diphthong is a third place diphthong, so I have to write through the line. So we have D right here, D. D ni through the line right, cha? Yes, I can write D through the line because it's a straight stroke. After that U, this is first place, second place, third place. ఎందుకంటే డీకి ఫాలో అవుతుంది కాబట్టి ఫాలోయింగ్ సైడ్ యూ సింబల్ పెట్టిన. అయితే ఈ యూని మనం ఇట్లా అటాచ్ చేసి కూడా రాయొచ్చు పెన్సిల్ లిఫ్ట్ చేయకుండా. ఇట్లా రాసి పెన్సిల్ లిఫ్ట్ చేసి మళ్ళీ యూ పెట్టే బదులు డి రాసి యూ అటాచ్ చేస్తే కన్వీనియంట్ ఉంది కదా, ఫాస్ట్గా అవుతుంది. అదే కాన్సెప్ట్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ జాయింట్ డిప్థాంగ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ దేర్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డ్యూటీ. సో డ్యూటీలో డి ఉంది, టీ ఉంది, డి ఉంది, టీ ఉంది. డ్యూటీలో డి పక్కన యూ వస్తుంది, థర్డ్ ప్లేస్ చెప్తాం కదా. సో వేర్ వీ టు రైట్ త్రూ ద లైన్. సో డీని త్రూ ద లైన్ రాస్తా. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రైట్ టీ. గాట్ ఇట్? ఇప్పుడు డీకి యూ ఫాలో అవుతుంది, 1 2 3 ఇక్కడ ఉండాలి వోవెల్. బట్ ఇంటర్వినింగ్ వోవెల్ కాన్సెప్ట్ గుర్తుందా? వెన్ ఎవర్ ఫాలోయింగ్ సైడ్ యూఆర్ గెటింగ్ థర్డ్ ప్లేస్ దిప్తాంగ్ ఆర్ వోవెల్, దట్ షుడ్ బి షిఫ్టెడ్ టు నెక్స్ట్ స్ట్రోక్ ప్రిసీడింగ్ థర్డ్ ప్లేస్. సో టీకి ప్రిసీడింగ్ ఇట్టే కాబట్టి ఇక్కడ యూ పెట్టేసిన, అండ్ టీకి మళ్ళీ ఈ ఫాలో అవుతుంది వోవెల్. సో టీకి ఫాలోయింగ్ ఈ థర్డ్ ప్లేస్ కాబట్టి 1 2 3. ఇయర్ ఐ టు పుట్ ద డాట్. ఓకే, డాట్. దిస్ ఈస్ డ్యూటీ. జస్ట్ రిమెంబర్ దట్ వోవెల్స్ ఆర్ డిప్థాంగ్స్. ఇప్పుడు టీ ఇక్కడ ఉందనుకోండి, యూ ఉందనుకోండి, ఇక్కడ దూరం పెట్టేయొద్దు, పక్కనే పెట్టాలి. వోవెల్ ఆల్సో వెరీ నియర్ బై యూ నీడ్ టు పుట్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ రిగార్డింగ్ దట్ సినారియో. గాట్ ఇట్? Next mule. In mule we have M and L. Okay, the diphthong is U. U is a which place diphthong? Third place diphthong. Where I need to write? Through the line. Through the line I should write M or L. Can anyone? Yes, L ni తీసుకోవాలి. Starting we have horizontal stroke, ignore it. Go to L because it is straight upstroke, and upstroke downstroke consider చేసుకోవాలని I told you already. So if you want to make sure that L look exactly through the line, write M little bit below and L. After you see, after M, U is following 1 2 3. Here it should come, but it's intervening. So then this kavelli next stroke preceding third place. Okay, don't get confused. That is above one. U. Got it? Clear? No doubts, right? So let us discuss about joined diphthongs. Okay? Yes, joined diphthongs. What do you mean by joining? Joining means uh, combining another separate words into together, then we'll get joined diphthongs or joined strokes and all. You already know how to join consonant forms as we discussed in the consonant chapter. Now joined diphthongs means these diphthongs we are writing individual, like separately we are writing. For example, we have tie, so like this we are writing separately. So whereas in joined diphthongs you can mix the diphthong and join to consonants. For example, item, it is item. Like, so T ka preceding hai, that like I is preceding to T, so it is above the line. So instead of writing T and M and writing a I, after that T ke baad E vowel is there na. Instead of writing like this, making it like lengthy, time చాలా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దాన్ని కట్ షార్ట్ చేయడం కోసం, టు కట్ షార్ట్ ఇట్, వాట్ ఐ విల్ డూ, జస్ట్ ఈ ఐ ఈస్ దేర్ నో, ఐ విల్ రైట్ ఐ ఫస్ట్, డోంట్ లిఫ్ట్ పెన్సిల్, put like that only, and write T. After that write M. Simple. It. Just now you need to put only a vowel. That's it. It ha. It a. Item. That's it. No other lifting of pencil. Okay. Only one time you can lift pencil and you'll put that vowel. That's it. This will save your time. So mostly in shorthand you need to try not to lift pencil. Okay. Try to join each and every stroke so that it will like more connections will give you more accuracy. Why? You can write speedily. Okay, so that is the main secret behind shorthand. So let us discuss more briefly about joined diphthongs in the next video, because I don't want to make this video very lengthy, because I know you will get scared by seeing the size of this video and the time of this video. I don't want that to happen. Practice slowly, step by step. First listen this video carefully and understand the concept. What does diphthongs mean, and what exactly it is about, and know everything, rules and regulations and all. So let us meet you all in the next video with joined diphthongs explanation. Until then, keep doing practice. Thank you so much.
If you like my video, please like, share and subscribe the channel. Thank you.